శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో రాష్ట్రాధిపతి రవితో పాటు 4 గ్రహాలు సప్తమ స్థాన సంచారం జరుగుతుంది. సప్తమ స్థానంలో వచ్చినటువంటి ప్రతి గ్రహం కూడా కర్మస్థానం మీద అంటే దశమ భావం మీద తన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దశమ భావం సప్తమ భావం కాబట్టి ఉద్యోగ విషయాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతూ ఉంటుంది. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లోనూ కుటుంబ సంబంధించిన విషయాల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏదైనా ఒక భావంలో ఒకే ఒక గ్రహం ఉన్నప్పుడు దాని ఫలితాలు అంతగా రాకపోవచ్చు. అదే ఆ గ్రహంతో వేరొక గ్రహం కలిసినప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 4 గ్రహాలు అక్కడ కలవడం, అందులో పరస్పరం శత్రుగ్రహాలు ఉండడం వల్ల సప్తమ భావ ఫలితాలు సంపూర్ణంగా పాడవడం జరుగుతూ ఉంటుంది. అంటే పార్ట్నర్స్తో విభేదాలు, వివాహ జీవితంలో ఆటంకాలు, జీవిత భాగస్వామితో విభేదాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే వృత్తిపరంగా ఇతరులకు కలగజేసుకోవడం వల్ల అయితేనే ఏదో విధమైన ఇబ్బంది వృత్తిపరంగా రావడం వల్ల సజావుగా సాగుతున్నటువంటి కార్యక్రమాలు ఈ వృత్తి సంబంధించిన విషయాల్లో అనుకోని మార్పులు, అడ్డంకులు, ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. పై అధికారుల యొక్క ఒత్తిడికి లోనవడం కానీ, మీకు మీరుగా వృత్తిని సక్రమంగా నిర్వహించలేకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది పక్కన పెడితే మరి ప్రస్తుతం 6వ స్థానంలో కుజుడు చాలా బలవంతుడే ఉన్నాడు. అంటే సింహరాశి వారికి కుజుడు ఎంత బలంగా ఉంటే వారు అంత గొప్పగా వారి వ్యవహారాలు సాధించవచ్చు. అంటే కుజుడు యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా 6వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీ మీద ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, వృత్తిలో ఎటువంటి చికాకులు ఉన్నా, ఎటువంటి కోర్టు సమస్యలున్నా, ఆర్థిక లావాదేవీలున్నా, ఆస్తిపరమైన విభేదాలు ఉన్నా అవి అనుకూలంగా మీకు రావడం జరుగుతుంటుంది. అది ఈ నెల 23వ తారీఖు వరకు మాత్రమే కుజుడు 6వ స్థానంలో ఉచ్చస్థానంలో ఉండడం వలన మీరు చేసే పోరాటాలు కానీ ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి. ఎటువంటి పోలీస్ లావాదేవీలు ఉన్నా కూడా అవి మీకు అనుకూలంగా మారడం జరుగుతాయి. కాబట్టి అటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏవైనా ఉన్నా, ఇతరులతో విభేదాలు ఉన్నా, మీ కింద పనిచేస్తున్న వారితో ఏవైనా చికాకులు ఉన్నా మీరు ఈ 23వ తారీఖులోనే సెటిల్ చేసుకుంటే తర్వాత వాళ్ళ నుంచి మీకు పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు. 23 తర్వాత మళ్ళీ కుజుడు కూడా సప్తమ స్థానంలో చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహు, రవి ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి పాపగ్రహాలు, శత్రుగ్రహాలు అవడం వల్ల కంప్లీట్గా మీకు ఆరోగ్యపరంగా వ్యక్తిగతంగా మీకు కానీ, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ, లేదు మీ యొక్క తండ్రి గారికి, లేదంటే మీ యొక్క సంతానానికి ఏదో విధంగా సడన్గా వచ్చే అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. లేదంటే పరస్పరం తీవ్రమైనటువంటి విభేదాలు బంధువులతో రావడం కానీ, పార్ట్నర్స్తో రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు చాలా నిదానంగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే ఇది మీ తప్పు కాదు, అవతల మీ జీవిత భాగస్వామి పార్ట్నర్స్ తప్పు కాకుండా మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్స్ వల్ల కానీ, ఏదో ఒకరు వారి స్వలాభం కోసం మీ పార్ట్నర్స్నో, మీ భార్యనో, మీ భర్తనో ప్రలోభపరచడం కానీ, వాళ్ళని ప్రేరేపించడం కానీ, ఉసిగొల్పడం కానీ చేయడం వల్ల, లేనిపోని మాటలు చెప్పడం వల్ల ఇటువంటి గందరగోళ పరిస్థితి ఏర్పడి మరి అది విచ్ఛిన్నం దాకా, అంటే భార్యాభర్తలు విడిపోయేదాకా రావచ్చు, పార్ట్నర్స్ విడిపోయేదాకా రావచ్చు. కాబట్టి ఏదైనా నిదానంగా వ్యవహరించి సావకాశంగా మీ యొక్క సమస్యని పరిష్కరించుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరస్పరం మీరిద్దరు మాత్రమే, ఎవరైతే ప్రధానంగా భార్యాభర్తలు ఉంటారో, లేదంటే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళతో పరస్పరం కూర్చొని మీరు విషయాన్ని సెటిల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మాటలు వినటం వల్ల మాత్రం చాలా నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఏంటంటే లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం సర్వదా మిమ్మల్ని 9వ దృష్టితో 7వ స్థానాన్ని చూడడం వల్ల ఏదో ఒక శ్రేయోభిలాష్ ద్వారా కానీ, ఒక గురువు ద్వారా కానీ, ఒక దైవ బలం ద్వారా కానీ మీకు వచ్చినటువంటి సమస్యల్ని చాలా సున్నితంగా పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది.
బట్ ఏదైనా సింహరాశి వారు ఈ పక్షంలో ఎక్కువ ఓర్పుతో సహనంతో వ్యవహరించవలసి ఉంటుంది. ప్రతి పని కూడా దగ్గరుండి చూసుకోవడం, ఇతరుల మాటలు వినకుండా ఏది జరుగుతుంది, ఏం జరగబోతుంది అని కూడా తెలుసుకొని నిదానంగా వ్యవహరిస్తే ఏ సమస్య రాదు. అన్ని సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారమై సమయానికి మీకు రావాల్సినటువంటి సహకారం కానీ ధనం కానీ ఏదైనా సరే సమయానికి రావడం జరుగుతుంది. ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వ్యాపారం చాలా బాగా జరిగి సడన్గా ఆగిపోయి రొటేషన్ ఆగిపోయినా, గృహంలో ముఖ్యంగా ఇంట్లో వివాహాలు జరగకుండా, మరి మగపిల్లలు సరైనటువంటి సెటిల్మెంట్ లేకుండా ఆ కుటుంబం అశాంతితో ఉన్నప్పుడు మొత్తం మీద ఆర్థికపరమైన సమస్యల సాల్వేషన్కి, వ్యాపారంలో అభివృద్ధికి, అలాగే శుభకార్యాలు తొందరగా జరగడానికి ఒక గొప్ప పరిహారం అన్నది చెప్పడం జరిగింది. అది శాస్త్ర గ్రంథాల్లో పెద్దలు చెప్పడం వల్ల అనుభవజ్ఞులంటే సలహా మేరకే ఈ యొక్క ప్రయోగం మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడం వల్ల కూడా చాలామంది చాలా తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఈ పటిక అన్నది బయట కట్టడం కానీ ఇంట్లో పెట్టుకోవడం కానీ పటికని పూజించడం కానీ జరుగుతుంది. అంటే దాన్ని ఇంగ్లీష్లో లైమ్ అంటారు. అది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం గతంలో వాటర్లో కలుపుతుండేవారు. ఇప్పుడు విరివిగా అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది ప్రధానంగా పటిక. అంటే పటిక అన్నది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు పటికని ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక 300 గ్రాములు, ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, ఒక 3 ఈ పటిక ముక్కలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎరుపు క్లాత్, ఆకుపచ్చ రంగు క్లాత్, పసుపు రంగు క్లాత్, అంటే 3 రంగులు విడివిడిగా ఒక పాకెట్ సైజు, హ్యాండ్ కర్చీఫ్ సైజులో ఉంటే సరిపోతుంది. అవి ఖచ్చితంగా కొత్తవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ 300 గ్రాములు ఎక్కువ తక్కువైనా పర్లేదు, ఒకే ముక్క పటిక వేయవలసి ఉంటుంది. దాంట్లో ఒక రాగి కాయిన్, డాలర్ కానీ రాగి కాయిన్ కానీ వేసి దాన్ని ఒక మూటగా ఎరుపు రంగు దారంతో కట్టవలసి ఉంటుంది. అలాగే పసుపు రంగు క్లాత్లో, ఈ దేవబ్రహ్మాల సైజు పసుపు రంగు క్లాత్లో ఈ పటిక ముక్క, ఒక దుంప పసుపు అని ఉంటుంది, అటువంటి పసుపు కొమ్మ ఒకటి వేసి పసుపు రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. ఇక ఆకుపచ్చ రంగు క్లాత్లో ఈ పట్టిక, అలాగే సిల్వర్ కాయిన్, తక్కువైనా ఎక్కువైనా కాయిన్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు, అందులో వేసి ఆకుపచ్చ రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ 3 కలిపి ఒక తాడుతో శుభ్రంగా కట్టి, అది వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థ బయట, అంటే గుమ్మం, అంటే ఎవరైతే ఖాతాదారులు వస్తూ పోతూ ఉంటారో దానిపైన కట్టవలసి ఉంటుంది. అదే ఇంట్లో అయితే గుమ్మం పైన, అంటే గుమ్మం కింద మనం నడిస్తే పైన ఈ మూట ఉండే విధంగా మీరు అరేంజ్ చేసుకుని కట్టే ముందు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఏ సాధనతారో క్షేమతారో, లేదంటే ఏ బుధవారం ఆదివారం చక్కగా ఎవరికన్నా పెద్దవారితో కానీ మీకు సర్వెంట్ ఉంటే వాళ్ళతో కానీ పైన కట్టించి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణగానో బహుమతిగానో ఇవ్వాల్సి ఉంటుంది. కట్టిన ముందు మాత్రం ఒకసారి సాంబ్రాణి పొగ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా మరి తిరిగి మీ వ్యాపారం పుంజుకోవడం, ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి శుభకార్యాలు ఏదో ఒకటి కంప్లీట్గా కొంత మూమెంట్ మాత్రం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. న్యాయసమ్మతంగా ఉండవలసినటువంటి ఏ కోరికైనా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా అన్నది కాదు, గతంలో ఉండేది. రాను రాను అది కొంతగా తగ్గించి కేవలం ఎరుపు రంగులో మాత్రమే ఈ పట్టిక అన్నది కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దీనికి కొంతమంది ఈ నల్ల జీడిపక్కలు అవి కూడా కట్టచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ చిన్నపాటి రెమెడీ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ప్రయత్నం చూడండి, పెద్ద నష్టమే ఉంటుంది. కంప్లీట్గా మీకు కొన్ని కొత్త మార్పులు తప్పకుండా రావడం జరుగుతుంది. స్వస్తి.